ఈ ఎన్నికలైతే జనసేనకి పెద్ద పరీక్షలా కనబడుతున్నాయి. ఎందుకంటే కాపు ఓట్లు మొత్తం జనసేనకు పడతాయో లేదనేది అయితే చాలా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్కన టీడీపీ కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి కారణం అదే. ఎందుకంటే కాపు ఓట్లు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏదైతే కోస్తా జిల్లాలో ఉన్నాయో, కృష్ణా, గుంటూరు ఆ ఏరియాల్లో మొత్తం ఓట్లు మరి జనసేనకు పడతాయో లేదో, పడకపోతే మటు ఖచ్చితంగా టీడీపీ దెబ్బ పడుతుంది. కాబట్టి వీళ్ళు తీసుకునే 20 సీట్లు 30 సీట్లు ఖచ్చితంగా వీళ్ళు కనీసం 70% సీట్లు గెలవాలి. అంటే ఆల్మోస్ట్ 20 సీట్లు 15 సీట్లుగా గెలిస్తే కానీ అప్పుడు టీడీపీ అధికారం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది కావాలంటే ఖచ్చితంగా కాపు ఓట్లన్నీ గుత్తగా వచ్చి జనసేనకి అలానే టీడీపీ పొత్తుకైతే పడాల్సి ఉంటాయి. కానీ హరిరామ జోగయ్య అయితే సంచలనం రేపుతున్నారు. మన సైలెంట్గా ఉన్నారనుకుంటే మళ్ళీ ఒక సంచలనంలో లేఖ రాశారు. ఆయన సారీ అని కూడా లాస్ట్లో ముగింపులో నన్ను క్షమించండి, మీరు క్లారిటీ లేకుండా ముందుకు వెళ్తున్నారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మీరు కాలేరు భవిష్యత్తులో అనేది చాలా గట్టిగా అయితే ఆయన అయితే అడగటం చూసాం. ఆయన క్షమించమని కూడా అడగటం చూసాం మనమైతే. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కాపు ఓట్లు పూర్తిగా పడతాయో లేదని అయితే మళ్ళీ కన్ఫ్యూజన్ మంది బయటకు వచ్చింది. ఎందుకంటే మన రీసెంట్గా ముద్రగడ కావచ్చు, లేకుంటే హరిరామ జోగయ్య కావచ్చు, కొంచెం సైలెంట్గా ఉన్నారు, కొంచెం సానుకూలంగానే జనసేన వైపు ఉన్నారనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ లేఖ రాయడంతో అయితే కొంచెం కష్టమైపోయింది. ఎందుకంటే ఈ న్యూస్ ఏదైతే వస్తుందో, టీడీపీ మీడియా ఏదైతే ఉందో, ఆంధ్రజ్యోతి కావచ్చు, లేకుంటే ఏబిఎన్ కావచ్చు, లేకుంటే మహా టీవీ కావచ్చు, రకరకాల TV5 కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ప్రొజెక్షన్ చేస్తూ ఉన్నారు. జనసేన 25 సీట్లకే ఖాయమైపోతుందని తెలుస్తుంది. జనసేన అడిగిందే 32 సీట్లని. ఆ 32 సీట్లు 25 సీట్లు అయితే టీడీపీ ఫైనల్ చేయబోతుందని అయితే ఏదో వార్తలు వస్తున్నాయో, ఇదే గౌరవపూర్వకమైన సీట్ల అని అయితే ప్రశ్నిస్తున్నారు హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు, అలానే కాపు పెద్దలే కావచ్చు. మరి 20 సీట్ల గౌరవపూర్వకమైన సీట్లు అయితే మరి 1/3 సీట్లని మరి ఎందుకు అడిగారు అనేది తెలియాలి. యాక్చువల్గా అది ఇండైరెక్ట్గా అడిగారని మనం అనుకున్నాం. ఎందుకంటే అడిగింది కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు 1/3 సీట్లు ముందు కొనసాగబోతామని చెప్పడం చూసాం. అలానే ఇది ఇండైరెక్ట్గా 1/3 సీట్లు 50 సీట్లు 55 సీట్లు అడుగుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు రాసే టీడీపీ మీడియా ఏదైతే రాస్తుందో 25 సీట్లకే ఫైనల్ అయిపోయినట్టే తెలుస్తుంది. దీని గురించి కాపు నేతల్లో కొంచెం ఆగ్రహం అయితే వెలువస్తుంది. గౌరవపరమైన సీట్లు అంటే 25 సీట్ల కోసమా? ఈ 25 సీట్లు మనం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో పోటీ చేసినా మనం ఈజీగా అయితే గెలుస్తామని అయితే ఆయన చెప్పడం చూస్తున్నాం. ఇది ఓవరాల్గా హరిరామ జోగయ్య లేఖ అయితే సంచలనం రేపుతుంది, మళ్ళీ కలవరపెడుతుంది పవన్ కళ్యాణ్ అయితే. మరి ఆయన ఖచ్చితంగా కొంచెం కాపు పెద్దగా అయితే ఆయన కొన్ని ఓట్లు అయితే రాగలడు. మరి అలాంటి ఆయన మరి ఇలాంటి వ్యతిరేక లేఖలు రాస్తున్నప్పుడు మరి ఆ ఓట్లు మరి ఎటు వెళ్తాయనేది చాలా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే అవి ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళాయంటే మళ్ళీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోస్తా జిల్లాలో కొంచెం దెబ్బపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ఏరియాలో దెబ్బపడిందంటే మటుకు మళ్ళీ ఈ పొత్తులో ఉన్న టీడీపీ జనసేన అధికారంలో వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఆ ఏరియాలో సీట్లు అయితే మ్యాక్సిమం కొల్లగొట్టాలి. దాదాపు 70-80% టీడీపీ జనసేన గెలవగలగాలి, లేకుంటేనే అధికారం వస్తుంది. ఎందుకంటే రాయలసీమలో ఛాన్సే లేదు. రాయలసీమలో చాలా స్ట్రాంగ్ ఉంది వైసీపీ అయితే. అక్కడ సీట్లు 52 సీట్లు ఏమున్నాయి, అక్కడ కనీసం 15 సీట్లు గెలవడమే చాలా కష్టమైపోతుంది ఈ పొత్తు టీంకి. కాబట్టి ఇక్కడే సీట్లు కొట్టాల్సి ఉంటుంది, కోస్తా జిల్లాల్లోని 4 జిల్లాల్లోని. కాబట్టి మరి కాపు ఓట్లు అనేది కీలకం కాబోతుంది. మరి ఏం జరగబోతుందో చూడాలి. ఎన్నికల దగ్గర పడే కొద్ది అయితే రకరకాల ఉత్కంఠమైన జరుగుతుంది. ముందు సీట్లు పంపకం జరిగిపోతే ఆ తర్వాత బుజ్జగింపులు అనేది జరుగుతుంది. మరి ప్రస్తుతానికి సీట్లపై క్లారిటీ అయితే 2-3 రోజుల్లో వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ఈ వచ్చినాక మరి కాపు పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం.